నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. ఈరోజు మనం మాట్లాడబోతున్న అంశం ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రవేశపెట్టిన పరిస్థితి. ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్కి సవరణలు ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఈ సవరణల ఉద్దేశం ఏంటి, ఇందులో ముఖ్యంగా మనకు కనబడుతున్న అంశం ఏంటంటే విదేశాల నుంచి వస్తున్న నిధుల విషయంలో 20% వరకు మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ ఖర్చుల నిమిత్తం ఆయా ఎన్జిఓలు ఖర్చు చేయాలన్న నిబంధనని ఈ అమెండ్మెంట్ ద్వారా పొందుపరచడం జరిగింది. ఇంతకుముందు 50% వరకు క్యాప్ ఉన్నది, ఇప్పుడు 20%కే కుదించడం జరిగింది. అంటే శాలరీస్ విషయంలో ఎన్జిఓలకు వస్తున్న డబ్బులు కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఖర్చుల నిమిత్తం దాన్ని వేరే వేరే అంశాలకు ఖర్చు చేస్తున్నారన్న అభియోగాలు ఇప్పుడు నెలకొన్న నేపథ్యంలో ఈ ఎన్జిఓలకు వస్తున్న నిధులకు సంబంధించి ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ సవరణలకు సంబంధించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. అండ్ ఇదొకటే కాదు, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి నిర్ణయం అంటే చాలా కీలకమైన నిర్ణయాల్లో తొలి స్థానంలో నిలబడ్డది చాలా ఎన్జిఓలని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం. సో అప్పటి నుంచి కూడా ఈ ఎన్జిఓల విషయంలో ఎన్జిఓలు చేస్తున్న అనేక కార్యకలాపాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒకంత నిఘాతోనే వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతోంది. సో ఈరోజు ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ ఎందుకు, దాని ఉద్దేశం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఎన్జిఓల కార్యకలాపాల విషయంలో చర్చ మాత్రం చాలా సీరియస్గా నడుస్తోంది. అండ్ ఈ మధ్యనైతే ఇంటర్నేషనల్ టైకూన్స్, బిజినెస్ టైకూన్స్గా పేరుగాంచిన వాళ్ళు ఫిలాంథ్రపిస్టులుగా పైకి కనబడుతూనే అనేక ఉద్యమాలు లేకపోతే అనేక విచ్ఛిన్నకర శక్తులకు దన్నుగా నిలుస్తున్న కొన్ని శక్తులు, జార్జ్ సోరోస్ లాంటి వ్యక్తుల గురించి కూడా ఇప్పుడు ప్రజాబాహుళ్యంలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇది కేవలం మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఎన్జిఓల వెనకాల ఉన్న కోణాల గురించి చర్చ మొదలైంది. సో ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ అని మరొక కొత్త అస్త్రంతో ముందుకు వస్తోంది కేంద్ర ప్రభుత్వం. లోక్సభలోకి వచ్చింది, ఇది లోక్సభ పాస్ చేయడమో లేకపోతే రాజ్యసభలోకి వెళ్ళడమో ఇదంతా జరుగుతుంది, డ్యూ ప్రాసెస్లోకి వెళ్తుంది. సో ఫస్ట్ మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వాస్తవానికి నిధులతోటి, డబ్బుతోటి విదేశాలు తమ డబ్బుని లేకపోతే తమ వనరుల్ని, పరపతుల్ని ఉపయోగించి ఇంకొక దేశం యొక్క రాజకీయ వ్యవస్థను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి అనుకోండి, అది శత్రువుని పంపడానికి బదులు డబ్బుని పంపి మనల్ని కొనుగోలు చేస్తున్నట్లే. నా దేశం పైన దాడి చేయడానికి పరదేశం సైన్యాన్ని పంపించేందుకు బదులు నా దేశం మీద రకరకాల సంస్థల ద్వారా డబ్బుల్ని పంపించి ఇక్కడ ప్రజల మస్తిష్కాల్ని ప్రభావితం చేసి లేకపోతే ఇక్కడ ఆలోచనను ప్రభావితం చేసి ఇక్కడ రాజకీయ ఉద్యమాలను చేయించి కనుక చేసినట్లయితే అది కూడా ఒక రకమైనటువంటి దాడే. మొట్టమొదటిసారి ఈ దేశంలో విదేశీ ధనానికి వ్యతిరేకంగా విదేశం నుంచి వస్తున్నటువంటి ధనాన్ని స్వచ్ఛంద సంస్థల పేరిట వాటిని తీసుకొచ్చి ఈ దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే ప్రయత్నానికి వ్యతిరేకంగా మొట్టమొదట స్పందించిన వ్యక్తి, చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ కాదు, ఇందిరాగాంధీ. 76లో ఇందిరాగాంధీ ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని తీసుకొచ్చారు. తర్వాత ఈ ఎఫ్సిఆర్ఏ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని సవరించి మరింత కఠినతరం చేసినటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2010. మన్మోహన్ సింగ్ భారతదేశ చరిత్రలో ఒక స్వచ్ఛంద సంస్థ మీద నేరుగా అభియోగం వేసినటువంటి పేరు చెప్పి, సంస్థల పేర్లు చెప్పి మరి అభియోగం చేసినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. కుదంకుళం న్యూక్లియర్ రియాక్టర్కి సంబంధించినటువంటి ఉద్యమంలో కొన్ని క్రైస్తవ మత సంస్థలు నేరుగా ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి, రెచ్చగొట్టడానికి విదేశాల నుంచి వచ్చిన డబ్బుల్ని ఉపయోగిస్తున్నాయన్న విషయాన్ని మొట్టమొదటిసారి పార్లమెంటు వేదికగా మాట్లాడింది మన్మోహన్ సింగ్. కాబట్టి ఈ ఎఫ్సిఆర్ఏకు 2 సవరణలు, మొదటి సవరణలో ఉన్నదాన్ని మరింత కఠినతరం చేసి 2వ సవరణ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి ఇప్పుడు మోదీ ఏదైతే చేస్తున్నారో, మోదీ చేస్తున్నది దానికి ఒక రకంగా కొనసాగింపు. అందులో వదిలేసినటువంటి చిన్న చిన్న లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లూప్ హోల్స్ని ప్లగ్ఇన్ చేసేటటువంటి, వాటిని పూర్తిగా ప్లగ్ చేసేటువంటి ప్రయత్నము, దీన్ని పూర్తిగా చాలా చిత్తశుద్ధితో అమలు చేసేటటువంటి ప్రయత్నం. కాబట్టి ఈ రకంగా మనం దీన్ని చూడాలి.
కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది 76లో కాంగ్రెస్ ప్రభుత్వం సవరణ చేసి కఠినతరం చేసింది 2010లో, దానిని నరేంద్ర మోదీ కొనసాగిస్తున్నారు. దీనికి పూర్తి స్థాయి ఆలోచనలు, పరామర్శలు, డిస్కషన్లు జరిగిన తర్వాత ఇది తీసుకోవడం జరిగింది. కాబట్టి దీనిని మనము ఈ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడే ప్రయత్నంగానే చూడాలి. ఎస్ అయితే ఇందులో ఇప్పుడు స్పెసిఫిక్గా మనం ఒక అంశం ఇందులో కనబడుతుంది. అదేంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఖర్చుల కోసం, శాలరీస్ కోసం, ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఆ ఎన్జిఓల్లో పనిచేస్తున్నారో వాళ్ళ శాలరీస్ నిమిత్తం, జీతాల నిమిత్తమే 50% మేర ఖర్చు చేసుకోవచ్చు విదేశీ నిధుల్ని అనేది ఇప్పటి వరకు ఉన్న లెక్క. సో దాన్ని అమెండ్ చేస్తూ 20%కే కుదించడం జరుగుతోంది. దీని ఆంతర్యం ఏంటి అంటే, ఎక్కువ మొత్తంలో డబ్బులు బయట నుంచి వస్తున్నవి సేవా కార్యక్రమాలకు కాకుండా కేవలం ఉద్యోగస్తుల జీతాల నిమిత్తము ఖర్చు చేయడం వెనక ఏమైనా కుట్ర ఉందా? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న. వాస్తవానికి మొట్టమొదట 76లో వచ్చినప్పుడు విదేశీ నిధులు ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వ అనుమతితో వస్తే సరిపోతుంది అనుకున్నారు. వచ్చిన డబ్బుల్ని ఇక్కడికి వచ్చినటువంటి సంస్థలు తమ కుటుంబ సభ్యులందరినీ ఉద్యోగులుగా చూపించి తీసేసుకునేది. ఉద్యోగుల జీతము భత్యము పేరు మీద వచ్చిన డబ్బుల్లో 70% 80% ఖర్చు చేసేసేవి. యాక్చువల్గా సేవా కార్యక్రమాలకు ఖర్చు చేసేది మినిమం. ఈ విదేశీ ధనం ఏ పేరు మీద వస్తుంది? సేవా కార్యక్రమాల పేరు మీద వస్తుంది. సేవా కార్యక్రమాల మీద వస్తున్నటువంటి డబ్బుని ఉద్యోగుల జీతాల పేరు మీద తీసుకుంటున్నారు. ఈరోజు కొన్ని ఫారిన్ ఫండెడ్ సంస్థల ఉద్యోగుల జీతాలను చూస్తే మీకు కళ్ళు తిరిగిపోతాయి. ఒరిస్సా విషయంలో ఒక కథనం చదివాను. దేశంలోని అత్యంత పేద వర్గం నివసించేటటువంటి ప్రాంతము ఒడిస్సా. కలహండి డిస్ట్రిక్ట్లో ఆకలి చావులు చచ్చిపోవడం జరుగుతుంది. కలహండి తర్వాత ఈ కాంధమాలి జిల్లాలన్నీ కూడాను, మయూర్భంజ్ జిల్లాలన్నీ కూడా, మధుబని జిల్లాలన్నీ కూడా చాలా పేదరికంలో ఉన్నటువంటి జిల్లాలు. అత్యంత ఎక్కువ విమాన ప్రయాణం చేసేవాళ్ళు ఉన్న రాష్ట్రం కూడా ఒడిస్సాయే. ఎవరు ప్రయాణం చేస్తున్నారని లెక్క తీస్తే 80% ఆఫ్ ద ట్రావెలర్స్ ఆర్ ఎన్జిఓ సంస్థల వాళ్ళు. కాబట్టి వీళ్ళు తమ వ్యక్తిగత ఖర్చుల కోసము, వ్యక్తిగత విలాసాల కోసము ఈ విదేశీ డబ్బును వాడుకోవడాన్ని 2010లో మార్చి 50% చేశారు. 50% జీతభత్యాల కోసము, 50% సేవా కార్యక్రమాల కోసం అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే 20% మాత్రమే ఉద్యోగాల కోసం వాడాలి. ఉద్యోగుల జీతభత్యాల కోసము, వ్యక్తిగత ఖర్చుల కోసము, మెయింటెనెన్స్ కోసం. మిగతా 80% దేనికోసం వాడాలి? సేవా కార్యక్రమాల కోసం వాడాలి. సో సేవా కార్యక్రమం చేస్తే నిజంగా బెనిఫిషియరీ టార్గెట్ పేదవాడు ఎవడుతున్నాడో వాడు బాగుపడతాడు. సో దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఏముంది? 80% పేద ప్రజల వాడి నోటిలో ఒక ముద్ద అన్నంగా గనక మారితే మేము ఇవ్వము అనే సేవా సంస్థ అనాలా మనం? నా జేబుల కోసం ఈ డబ్బులు నేను 50% ఖర్చు చేసుకుంటాను, 50% నేను మిగతా ఖర్చులకి, అసలు ఏదైతే నేను ఏ ఉద్దేశం కోసం స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నానో దానికి కాకుండా 50% నా వ్యక్తిగత ఖర్చుల కోసం పెట్టుకుంటాను అని స్వచ్ఛంద సంస్థలు గనక అడిగితే అవి కేవలం దోపిడీ చేస్తున్నట్టు. ఇక్కడ అవసరమైన ప్రజల్ని, అక్కడ ఆర్థిక సాయం చేస్తున్న సంస్థని, ఇద్దరిని మోసం చేస్తున్న సంస్థలను ఈరోజు 20% మీరు ఖర్చు చేసుకొని మిగతా 80% ఏదైతే ఉందో అది ప్రజలకు ఇవ్వండి. చాలా మంచి నిర్ణయం అన్న అభిప్రాయము. దీన్ని సమర్థించాలి. స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి దీన్ని సమర్థించాలి. ఎందుకంటే అవన్నీ సేవ చేసేవి కదా. ప్రజలకి సేవ చేస్తున్నాము, మేము ప్రజల బాగు కోసం పనిచేస్తున్నాము, వాళ్ళ బ్రతుకుల్ని మెరుగుపరిచేందుకు ప్రయత్నం చేస్తున్నాము అన్న వాళ్ళు 80% ప్రజలకు ఖర్చు పెట్టడానికి అభ్యంతరం ఏమిటి? ఇది ఆలోచించాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక ఫస్ట్లో మీరు చెప్పారు, ఈ దేశ విచ్ఛిన్నకర శక్తులకు దన్నుగా నిలబడడం కోసం విదేశాల నుంచి ఆయా సంస్థల రూపంలో, నిధుల రూపంలో డబ్బులు వస్తున్నాయనేది ఒక నిర్వివాదాంశం చాలా స్పష్టంగా కనబడుతోంది. అందుకే 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపలనే 15,000 పైచిలకు ఎన్జిఓల్ని రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా ఎన్జిఓల విషయంలో నిఘా ఉంచారు. అండ్ వీటన్నిటికీ ఒక మూల పురుషుడుగా వెనకాల ఉన్న ఒక అసుర శక్తిగా కనబడుతూ ఉన్న జార్జ్ సోరోస్ గురించి ఒక 2 మాటలు మీరు చెప్తే వినాలని ఉంది. ఎందుకంటే నాకు జార్జ్ సోరోస్ మీద స్టడీ చేసిన సందర్భంలో ఆయన మీద నేను వీడియో కూడా ఇంతకుముందు రూపొందించడం జరిగింది. $100 కోట్ల ఈ జాతీయవాద శక్తులకు వ్యతిరేకంగా నేను ఖర్చు చేయబోతున్నానని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆయన చాలా స్పష్టంగా
ప్రకటించడం జరిగింది. ఎటువంటి భేదాభిప్రాయం లేదు ఆయనకి. $100 కోట్ల కేవలం జాతీయవాదానికి వ్యతిరేకంగా ఆయన పనిచేయడానికి నేను చేస్తానని చెప్పారు. సో ఈ జాతీయవాదాన్ని ఎందుకు అంతగా ద్వేషిస్తూ ఉన్నారు? ఈ ఎన్జిఓలన్నీ, ఆయన కింద పనిచేస్తున్న అనేక వేల ఎన్జిఓలు, ఈ దేశంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఎన్జిఓలన్నింటికీ మూల పురుషుడుగా ఆయన పేరు ఎక్కువగా వినబడుతుంది. సో ఈ కుట్రల గురించి ఒకసారి 2 మాటలు మీరు వివరిస్తే. ఒక జార్జ్ సోరోస్ మాత్రమే కాదు, ఫోర్డ్ ఫౌండేషన్ కూడా. ఫోర్డ్ ఫౌండేషన్ రీసెర్చ్ని ప్రమోట్ చేస్తుంది, రీసెర్చ్ని. కానీ ఏ సంస్థలకి ఏ విషయాల్లో రీసెర్చ్ చేయాలి అన్నది ఫోర్డ్ ఫౌండేషన్ నిర్ణయిస్తుంది. ఫోర్డ్ ఫౌండేషన్ ఒక వ్యక్తికి, ఆయన నడిపేటటువంటి పరివర్తన్ అనేటువంటి సంస్థకి డబ్బులు ఇచ్చింది. దేనికి డబ్బులు ఇచ్చింది? ఓటర్ల నమోదు చేయించడానికి. ఈ వ్యక్తి గత 10-15 సంవత్సరాలుగా ఇంత మటుకు ఓటు హక్కు లేనటువంటి ప్రజలకు ఓటు హక్కు కల్పించే ప్రయత్నాన్ని చేశారు. చాలా మంచి పని, ఎందుకంటే ఎవరైనా కూడా అభినందించాల్సినటువంటి పని. ఆ ఓటర్లను నమోదు చేసినటువంటి పరివర్తన్ సంస్థకు చెందినటువంటి వ్యక్తి తర్వాత రాజకీయ పార్టీ పెట్టాడు. ఆ రాజకీయ పార్టీ పేరు ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ పరివర్తన్ సంస్థ నడిపించినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. సో రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఇవి చేస్తున్నారా? పొలిటికల్ సిస్టమ్ని సబ్వర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇది జరుగుతోందా, జరగడం లేదా? ఫోర్డ్ ఫౌండేషన్ ద్వారా మనీష్ సిసోడియాకి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి 6-7 కార్యకర్తలకి, గోపాల్ రాయ్కి వస్తుంది, అదేవిధంగా ఈ అరవింద్ కేజ్రీవాల్కి వస్తుంది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫోర్డ్ ఫౌండేషన్. జార్జ్ సోరోస్ కూడాను, జార్జ్ సోరోస్ ఫ్రీ వరల్డ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చారు. అదొక ముసుగు మాత్రమే. భారతదేశంలో మీరు లెఫ్ట్ ఐడియాలజీ కానీ, లెఫ్ట్ లిబరల్, సోకాల్డ్ ఇల్లిబరల్ ఐడియాలజీ కానీ, లేకపోతే మావోయిస్టులకు మద్దతు ఇచ్చే ఐడియాలజీ కానీ, ఇటువంటి సంస్థలు ఏమన్నా వెళ్ళి మీరు వాటి ఫండింగ్ సోర్సెస్లోకి వెళ్ళండి. ఫండింగ్ సోర్సెస్, ఇప్పుడు ఉదాహరణకి హిమాల్ సౌత్ ఏషియన్ అని ఒక నేపాల్కి చెందినటువంటి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఏంటంటే హిమాలయ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజల జీవన స్థితిగతుల గురించి చర్చించేది. మీరు ఫండింగ్లోకి వెళ్ళండి, వాళ్ళు రాసే రాతలన్నీ కూడాను జాతీయవాదానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఫండింగ్లో వెళ్తే వీఆర్ ఫండెడ్ బై జార్జ్ సోరోస్. జార్జ్ సోరోస్ ఈరోజు ఢిల్లీలో నుంచి వెలువడేటువంటి ప్రముఖ వెబ్సైట్లకి, యూట్యూబ్ ఛానల్స్కి కూడా ఆయన ఫండ్ చేస్తున్నారు. చిన్న చిన్న స్వచ్ఛంద సంస్థలకి ఫండ్ చేస్తున్నారు. ఆ స్వచ్ఛంద సంస్థలు ఈ దేశంలో పొలిటికల్ ఒపీనియన్ బిల్డ్ చేస్తున్నాయి. మీకు జార్జ్ సోరోస్ వంటి వాళ్ళ ఉదాహరణ మీకు చెప్తాను. ఆకార్ పటేల్ అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. మనలో చాలా తక్కువ మందికి తెలుసును, కానీ ఆయన ఈజ్ అ జర్నలిస్ట్ అన్నటువంటి పేరుతోటి టైమ్స్ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్గా ఆర్టికల్ వస్తాయి. ఈ ఆకార్ పటేల్ ఆక్స్ఫామ్ యొక్క ఇండియన్ హెడ్గా పనిచేశాడు. అవును, ఇండియన్ హెడ్గా ఉండి ఈ దేశంలో స్వచ్ఛంద సంస్థలు ఏ అంశాల మీద రీసెర్చ్ చేయాలి, ఏ రకమైన కథనాలు తీసుకుని రావాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఇది నిర్ధారణ చేస్తున్నాడు. తాను ఆక్స్ఫామ్ యొక్క టాప్ లెవెల్ ఫంక్షనరీ అన్న విషయాన్ని చెప్పకుండా ఆయన జర్నలిస్టుగా చలామణి అవుతున్నాడు. మీకు ఇదే విధంగా గుజరాత్లో చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేసినటువంటి హర్ష్ మందర్ ఈరోజు ఈ దేశంలో ఒక స్వచ్ఛంద సంస్థ యొక్క ఇండియా ఫండింగ్ ఏజెన్సీ. ఆయన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ బోర్డ్ మెంబర్. ఓపెన్ సొసైటీ అంటే ఈ జార్జ్ సోరోస్ సంస్థలో ఇతను మెంబరు. కాబట్టి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను సబ్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నది. ఉదాహరణకి ఈరోజు ఒక పాకిస్తానీ ఏజెంట్ వచ్చి భారతదేశంలో వాడు అరెస్ట్ అయ్యాడు అనుకోండి, వాడి హక్కుల కోసం ముందు ప్రయత్నం చేస్తుంది. వాడికి మద్దతుగా ఉరి తీయవద్దును రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు సుప్రీంకోర్టు తలుపు తట్టగలుగుతుంది. ఆ రకంగా పనిచేస్తున్నటువంటి లాయర్స్ కలెక్టివ్ ఒకటి ఉంది ఢిల్లీలో, ఇందిరా జైసింగ్ నాయకత్వంలో. దానికి జార్జ్ సోరోస్ నుంచి డబ్బులు వస్తున్నాయి. కాబట్టి జార్జ్ సోరోస్ అనేది ఒక మన అక్షయ పాత్ర ద్వారానే మధ్యాహ్న భోజనానికి మీల్స్ వస్తున్నాయి కదా, దానికి వ్యతిరేకంగా కేసు వేసింది కూడా ఇందిరా జైసింగ్ వేశారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనతో అన్నదానం చేస్తున్నది అక్షయ్ ఫౌండేషన్. సో దాని మీద దేశవ్యాప్తంగా కేసులు ఎవరు వేస్తున్నారు తెలుసా అండి? మాకు గుడ్డు పెట్టడం లేదు, అక్షయ పాత్ర వాళ్ళు గుడ్డు పెట్టడం లేదు కాబట్టి మాకు పోషక విలువలు రావడం లేదని న్యూట్రిషనిస్ట్ పేరు మీద కేసులు వస్తాయి.
అక్కడ మీకు ఎక్కడో బుల్లెట్ ట్రైన్ వస్తుంది, ఇంకోటి వస్తుంది, లేకపోతే ఇంకేదో మెట్రో రైలు వస్తుంది, పర్యావరణ కేసులు వేసేది వీళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నది ఒక జార్జ్ సోరోస్ అనేది ఒక వ్యక్తిగా మనం భావించకూడదు. ఇది ఒక మూవ్మెంట్. విదేశాల నుంచి వస్తున్నటువంటి ధనము దేనికోసం ఖర్చు చేస్తున్నారు? గ్రీన్ పీస్ వస్తుంది ఈ దేశంలో. గ్రీన్ పీస్ పర్యావరణ అడ్డంకులు మీకు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిదీ పర్యావరణ కేసులు అవుతాయి, మరొక ప్రభుత్వం వచ్చినప్పుడు పర్యావరణ కేసులు ఎందుకు ఫైట్ చేయరు? క్రయోజనిక్ ఇంజన్ని ఉపయోగించుకునేందుకు లేకపోతే ఇంకోటి కుదంకులం దాన్ని చేస్తున్నప్పుడు క్యాథలిక్ మిషనరీ సంస్థలు ఎందుకు రంగంలోకి దిగుతున్నాయి? వాటికి నార్వే నుంచి డబ్బులు ఎందుకు వస్తున్నాయి? సో ఈ ప్రశ్నలు మనం వేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రశ్నలు ఎందుకు, అసలు ఈ సంస్థలన్నీ ఎందుకు పనిచేస్తున్నాయి? వీటి లక్ష్యం ఏంటంటే సబ్వర్ట్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ఇన్ ఇండియా. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. 2019 ఎన్నికలకి 2 సంవత్సరాల ముందు నుంచి అమెరికాలోని కొన్ని సంస్థలు ఇండియన్ ఎలక్ట్రల్ ప్రాసెస్ని స్టడీ చేసినాయి. చాలా లోతుగా అధ్యయనం చేసి ఇక్కడ డబ్బులు ఏ రకంగా పనిచేస్తాయి, ఎన్నికల వ్యయం మీద అధ్యయనం చేసినాయి. పైకి చూసినట్లయితే మనకి ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఎన్నికల వ్యయాన్ని వీళ్ళు అభ్యంతర పెడుతున్నారు, మంచిదే కదా అన్నట్టుగా ఉంటుంది. వాస్తవానికి వాళ్ళు ఏ ఏ పద్ధతుల ద్వారా ఎన్నికల్లోకి డబ్బును ప్రవేశపెట్టవచ్చు, తద్వారా ప్రజలను ప్రభావితం చేయవచ్చు అన్నది అధ్యయనం చేసి ఆ పుస్తకం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇటువంటి లూప్ హోల్స్ని ఐడెంటిఫై చేయడం కోసం వాళ్ళొక పుస్తకం వెలువరించారు. మిలన్ వైష్ణవ్ అండ్ ఇంకొక రచయిత కలిసి వెలువరించారు. ఆ పుస్తకం అంతా ఇదే ఉంది. హౌ టు పంప్ మనీ ఇన్ టు ద సిస్టమ్, లూప్ హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వీటిని ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఈ కాస్ట్ని ఏ రకంగా రెచ్చగొట్టవచ్చును, లేకపోతే కమ్యూనలిజాన్ని ఎలా రెచ్చగొట్టవచ్చును, మత మార్పిడుల కోసం ఏ రకంగా ఉపయోగించవచ్చును. మీరు ఇందాక 15,000 సంస్థల్ని ఎన్జిఓస్ని నరేంద్ర మోదీ వాటి గుర్తింపును రద్దు చేశారని చెప్పారు. వాస్తవానికి జరిగింది ఏంటంటే 2010లో చట్టాన్ని సవరించినప్పుడు ప్రతి 5 ఏళ్లకి వీళ్ళు రెన్యూ చేసుకోవాలన్నారు. వీళ్ళు రెన్యూ చేసుకోలేదు కాబట్టి ఆ 15,000 సంస్థలు పోయినాయి. రెండవది వీళ్ళ అభ్యంతరం దేని మీద చూడండి, చాలా విచిత్రంగా ఉంది. ఆధార్ నంబర్ని జతపరచమని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అడిగినందుకు అభ్యంతర పెడుతున్నారు. అంటే ఆధార్ ఇవ్వము, వచ్చిన డబ్బులు 50% మా కోసం మేము ఖర్చు పెట్టుకుంటాము, మేము భారత ప్రభుత్వానికి లెక్క చెప్పని అవసరం లేదు, మేము మా డొనేషన్ ఇచ్చినటువంటి విదేశీ సంస్థకి లెక్క చెప్పుకుంటాము, ఇండియన్ రూల్స్ డోంట్ అప్లై టు అస్. ఈ వాదనని మనం ఎట్లా సమర్థించగలము? అంటే ఒక ప్యారలల్ ఎకానమీని క్రియేట్ చేసి సమాజంలోకి మనీని పంపు చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇది చాలా డేంజరస్. మీరు ఇప్పుడు చైనా ఇదే పని చేస్తుంది. చైనా ఇన్స్టిట్యూట్స్, కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటి పేరిట దేశంలో, మన దేశంలో 3 ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా 150 ఉన్నాయి. చైనా ఇస్ పంపింగ్ మనీ, చైనా ఇస్ పంపింగ్ ఇంటెలెక్చువల్ కంటెంట్, చైనా ఇస్ ట్రైనింగ్ ది యూనివర్సిటీ లెవెల్ ఇంటెలెక్చువల్స్. లేటెస్ట్గా ఒక జర్నలిస్ట్ కూడా అరెస్ట్ చేశారు నిన్న మొన్న, చైనాకి అనుకూలమైనటువంటి సమాచారం ఇస్తుంది. కాబట్టి ఈ దేశంలో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు రకరకాల మార్గాలను ఉపయోగిస్తున్నారు. అందులో మీరు చెప్పినటువంటి జార్జ్ సోరోస్ కానివ్వండి, లేకపోతే ఫోర్డ్ ఫౌండేషన్ కానివ్వండి, పైకి చూడడానికి చాలా సాఫ్ట్ రీసెర్చ్ చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. వీటి లక్ష్యము ఈ దేశంలో ఏ ఏ వర్గాల పేరిట, ఏ ఏ గ్రూపుల పేరిట ఎలా విడగొట్టాలి, ప్రజల్ని ఎలా చెడగొట్టాలి, ఎలా ఆందోళన చేపట్టించాలి, ఎలాగా ఈ దేశంలో అల్లరి సృష్టించాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఏ ఇష్యూస్లో ఫైట్ చేయవచ్చు. సో ఇది మనము గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆలోచనని సమర్థించాలి. స్వచ్ఛంద సేవ కోసం తీసుకొచ్చిన డబ్బుని మత మార్పిడికి వాడొచ్చా? మత మార్పిడి అనేది దానికి విదేశీ నిధులు అవసరమా? ఈరోజు హరే రామ్ హరే కృష్ణ పనిచేస్తోందండి, ప్రజలను వైష్ణవ ధర్మం వైపు తీసుకెళ్తోంది. లేకపోతే మీకు జగ్గి వాసుదేవ్ ఉన్నాడు, ఆయన తనదైనటువంటి కొంత ఫిలాసఫీని ప్రచారం చేస్తున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు ఆయనది ఒక సుదర్శన క్రియ అన్నారు, చేశారు. దే ఆర్ టేకింగ్ మనీ ఫ్రమ్ యూ, మీరు నాకు డబ్బు గడితే మీకు నేర్పిస్తామంటున్నారు. ఎదురుగా వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు, వాటిని సేవా కార్యక్రమాలకు వాడుతున్నారు, అది వేరే విషయం. నేను డబ్బును ఉపయోగించి ప్రలోభపెట్టి మతం మారుస్తాను, దానికోసం విదేశీ ధనాన్ని తీసుకొస్తాను. దీన్ని ఏ ప్రభుత్వం అంగీకరిస్తుంది?
సో ఇప్పుడు అంటే చాలా ప్లేసుల్లో ఇట్లాంటి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి సార్. ఇప్పుడు మనం సోంపేట థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి కూడంకళం విద్యుత్ ప్రాజెక్టు, అటు స్టెరిలైట్ ఫ్యాక్టరీ, తమిళనాడులో స్టెరిలైట్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా, ఇంకోవైపు ఐరన్ ఓర్ నిక్షేపాలని వెలికి తీస్తున్నారన్న దాని మీద ఆదివాసులకు ఇబ్బంది అని, ఇట్లా అంటే ప్రతి ప్లేస్లో యురేనియం గురించి మొన్న మధ్యనే మన హైదరాబాద్, మన దల్లమల గురించి మాట్లాడారు. సో ఎక్కడైనా కానీ పర్యావరణము లేకపోతే ఏదో గిరిజన తెగలకు ఇబ్బంది అని, లేకపోతే ఇంకొక డెవలప్మెంట్ వల్ల పర్యావరణం కాలుష్యానికి గురవుతుందని, ఇట్లాంటి అన్నీ చేస్తున్న అన్నీ కూడా కేవలం విదేశీయుల భావజాలాన్ని ఇక్కడ ప్రోధి చేసే ప్రయత్నంలో భాగంగానే చూడాలా, లేదు వీటిలో ఇంకా మళ్ళీ ఇందులో కూడా స్వదేశీ అంశాల విషయంలో మనం ఆలోచించాలంటారా? ఎట్లా వీటిని మనం అర్థం చేసుకోవాలంటే ఏ లెన్స్ ఎలా అర్థం చేసుకోవాలి? అన్నిటికీ మనం వెస్టర్న్ లెన్స్తో చూడడం అలవాటు అయిపోయిన సమాజం ఇది. వెస్టర్నర్స్ పూర్తి ఎక్స్ప్లాయిట్ చేసిన తర్వాత మిగతా వాడు ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండేందుకు ఇప్పుడు నిబంధనలు విధిస్తున్నాడు వాడు. ఇప్పుడు క్యోటో ప్రోటోకాల్ ఏంటండి? ఈ మొత్తము ప్రపంచంలో జరుగుతున్నటువంటి పర్యావరణకు వచ్చినటువంటి ప్రమాదాన్ని తట్టుకోవాలంటే నిధులు కావాలి, కొంత ఖర్చు చేయాలి. కాబట్టి ఏ దేశం ఎంత డబ్బు ఇవ్వాలి అన్నారు. మీరు ఎక్కువ నష్టం చేశారు కాబట్టి అమెరికా నువ్వు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అన్నారు. అమెరికా దాని నుంచి బయటకు వచ్చింది. మీకు నాకు నిబంధనలు పెట్టి ఇంత కరెంటు వాడాలి, లేకపోతే ఇంత విద్యుత్తు, లేకపోతే ఇన్ని వనరులను ఎక్స్ప్లాయిట్ చేయాలని చెప్తోంది. తాను మాత్రం చేయవలసినటువంటి పూర్తి స్థాయి ఎక్స్ప్లాయిటేషన్ చేసింది. అయితే ఒక విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి. పర్యావరణ పట్ల అవగాహన కల్పించటము, పర్యావరణ పట్ల రక్షణ పట్ల ప్రజలను చైతన్యవంతుల్ని చేయటం మంచి పని. చెట్లు నాటాలి, చెట్లు నాటేలాగా చేయాలి. కొండ ప్రాంతాల యొక్క పర్యావరణ వైవిధ్యాన్ని కాపాడకపోయినట్లయితే కొన్ని నష్టాలు జరుగుతాయి. కానీ డెవలప్మెంట్, పర్యావరణ పరిరక్షణల యొక్క సమతూకం ఉండాలి. దురదృష్టవశాత్తు ఈరోజు పర్యావరణం గురించి మాట్లాడే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం లోపాలని ఎత్తి చూపించి కేసులు వేసి పనిని ఆపుతున్నాయి, కానీ పరిష్కార మార్గాలు సూచించటం లేదు. ఇప్పుడు కేరళలో ఇంత భయంకరమైన వరదలు 2 ఏళ్ల క్రితం వచ్చి ఊళ్ళకు ఊళ్ళు మునిగిపోయి డ్యాములకు డ్యాములు తెగిపోయినటువంటి వరద దీనికోసం వచ్చిందండి. క్యాథలిక్ క్రిస్టియన్స్ అడవుల్ని కొట్టేసేసి ఇళ్ళు కట్టుకున్నారు. మొత్తము అడవిని ధ్వంసం చేసిన వాడు క్యాథలిక్ క్రిస్టియన్. రియల్ ఎస్టేట్ పేరు, ప్రభుత్వ పథకాల పేరిట కాదు, గవర్నమెంట్ స్కీమ్స్, యురేనియం నిక్షేపాలు, లేకపోతే ఏదో తవ్వకాలు, కలప ఎగుమతుల కోసం కాదు. క్యాథలిక్ క్రిస్టియన్లు, కేరళలోని క్యాథలిక్ క్రిస్టియన్లు చాలా ధనవంతులు. సిరియన్ క్రిస్టియన్లు చాలా ధనవంతులు. క్యాథలిక్ సిరియన్ బ్యాంకే ఉంది వాళ్ళకి. ఫెడరల్ బ్యాంక్ ఈజ్ అ క్యాథలిక్ బ్యాంక్ యాక్చువల్లీ. సో మనకు చాలామందికి తెలియదు ఈ బ్యాంకు దాని మూలం ఇదని. సో ఈ క్యాథలిక్ సిరియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఈరోజు కేరళలోని గోల్డ్ వ్యాపారంలో 60% క్రైస్తవులు. జాస్ అలుక్కాస్ ఇవన్నీ క్రైస్తవులవి. ఇటువంటి వ్యక్తులు వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి చెట్లను నాటి చాలా మెత్తటి మట్టి మీద భవనాలు కట్టడం వల్ల, వానల వల్ల భూస్ఖలనము, నదీ మార్గాలు మారడం వల్ల 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం కేరళలో సమస్య వచ్చింది. కేరళ ప్రభుత్వం క్యాథలిక్కుల మాట ఎత్తిందా? స్వచ్ఛంద సంస్థలు దీని గురించి మాట్లాడినాయా? ఇంత డబ్బులతోటి ఇంతింత పనిచేసే స్వచ్ఛంద సంస్థలు వెస్టర్న్ ఘాట్లో కేరళలో వచ్చినటువంటి వరదల వెనుక ఈ ఫ్యాక్టర్ పనిచేసింది అన్న మాట అనలేదు ఒక్కసారి కూడాను. వాళ్ళు కేవలము ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ప్రాజెక్టులు ఉన్నాయో నర్మదా ప్రాజెక్ట్ని అడ్డుకోవడం కోసము 25 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రయత్నం చేశారు. నర్మదా బచావ్ ఆందోళన. చివరికి నర్మదా ఆందోళన చేస్తున్నటువంటి నాయకురాల్ని గిరిజనులు వ్యతిరేకించారు చివరికి. ఈరోజు నర్మదా వల్ల మధ్యప్రదేశ్ బాగుపడుతోంది, గుజరాత్ బాగుపడుతోంది. చనిపోయినటువంటి సరస్వతీ నదిని మనం మళ్ళీ పునరుజ్జీవింపజేయగలిగాం. కాబట్టి ఈ సంస్థల యొక్క ఉద్యమాల లక్ష్యం ఏంటి? యురేనియంకి వ్యతిరేకంగా చాలా గుర్తు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నడుపుతున్నప్పుడు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్లోని కొందరు ప్రొఫెసర్లు, పర్యావరణవాదులు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడలేదు. నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే అందులో కొందరు నా మిత్రులు కూడా ఉన్నారు. చంద్రబాబు సమయంలో అడుగడుగున అడ్డంకి పెట్టినవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత పర్యావరణ పరంగా కితాబులు ఇచ్చేశారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కాబట్టి ఇటువంటి
కుహనా పర్యావరణవాదాన్ని మనం వ్యతిరేకించాలి. కానీ చెట్లు నాటించటము, అడవుల్ని పరిరక్షించటము, అటవీ సంపదని పరిరక్షిస్తున్న గిరిజనుల్ని అడవుల్లోంచి తొలగించి వేరే చోటకి తీసేయాలంటారు. అభయారణ్యాలు ఉన్నాయి ఉదాహరణకి. అభయారణ్యాల్లో మానవ సంచారం ఉండకూడదు అనే పేరిట శ్రీశైలం కానీ లేకపోతే ఇటువంటి ఫారెస్ట్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్ని కనుక తీసేశారనుకోండి. లేటెస్ట్గా మీ దృష్టికి వచ్చి ఉంటుంది, మీరు చూసి ఉంటారు. పెటా లాంటి సంస్థలు ఆలయాల్లోని ఏనుగులు వీటిని ఉత్సవాలకు వాడుతూ ఉన్నారు, వీటిని తీసుకువెళ్ళాలి అని చెప్పేసి వీటిని అరణ్యాల్లో వదిలేయాలనేది ఒక పెద్ద. బక్రీద్ గురించి పేటా మాట్లాడిందా? మాట్లాడరు. బక్రీద్ గురించి ఎందుకు మాట్లాడరు? గోవధ గురించి మాట్లాడరు. గోహత్య గురించి ఎందుకు మాట్లాడరు? బ్లూ క్రాస్ కూడా గోహత్య గురించి, కుక్కల గురించి మాట్లాడేవాడు గోవుల గురించి ఎందుకు మాట్లాడరు? ఈ స్వచ్ఛంద సంస్థలు కేవలము సమాజంలో స్వచ్ఛంద సంస్థల పేరిట విదేశీ నిధులతో అడుగడుగునా ప్రగతి మార్గానికి అవరోధాలు కల్పించే పని చేస్తున్నాయి, ఖచ్చితంగా చేస్తున్నాయి. దీనివల్ల కొందరి పొట్టలు నిండుతున్నాయి. వీళ్ళు విదేశ ప్రయాణాలు చేస్తున్నారు, ఇంటర్నేషనల్ సెమినార్స్లో మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద సెమినార్లో పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో కొందరు రాజకీయ రంగంలో కూడాను ఈ రకంగా స్వచ్ఛంద సంస్థలు నడిపేవాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయ్యారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొందరు ఫాదర్లకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది, వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాపాడి కడుపులో పెట్టుకుని వాళ్ళని రక్షించారు. కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నిబంధనలు ఏవైతున్నాయో వీటికి లొంగి ఏ రకంగా పనిచేయగలరు? నిజంగా ప్రజలకు పనిచేయాలనుకున్నటువంటి స్వచ్ఛంద సంస్థ స్వదేశంలో వనరుల్ని తయారు చేసుకోవాలి. ఈరోజు నార్వే కానీ లేకపోతే స్కాండినేవియన్ కంట్రీస్ కానీ లేకపోతే యూరోప్లోని స్వచ్ఛంద సంస్థలు కానీ ఏ పనికి వాళ్ళు ఫండింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఉదాహరణకి మీకు చాలా క్లాసిక్ ఉదాహరణ చెప్తాను. 2002-2004 ప్రాంతంలో డర్బన్లో ఒక సదస్సు జరిగిందండి, కన్వెన్షన్ అగెయిన్స్ట్ రేసిజం. రేసిజంకి వ్యతిరేకంగా జరిగింది. ఆ సమయంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి డబ్బులు వచ్చి వాళ్ళు దళితులను ఒక రేసుగా చూపించే ప్రయత్నం చేయాలి, కాబట్టి రేసిజంలో దళితుల్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మీరు నమ్మరు, మెడ మీద తలకాయ ఉన్నటువంటి కొందరు ప్రతి జర్నలిస్టు కూడాను ఒక సంస్థను ప్రారంభించటము, దళిత హక్కుల గురించి వ్యాసాలు రాయటము, దళిత హక్కుల గురించి ఇంగ్లీష్లో తెలుగులో పుస్తకాలు వెలువరించటము, ఆ తర్వాత చలో డర్బన్ చలో డర్బన్ చలో డర్బన్ అన్నారు. ఆ స్వచ్ఛంద సంస్థలు అన్నీ ఈరోజు ఎక్కడున్నాయి? డర్బన్ సదస్సు అయిపోయింది, ఫండింగ్ ఆగిపోయింది, మాట్లాడటం లేదు. ఇంకా క్లాసిక్ ఉదాహరణ చెప్తాను. 2002-2001 వరకు కూడాను మన దేశంలో కుష్టు వ్యాధి మీద చాలా స్వచ్ఛంద సంస్థలు పనిచేసినాయి. చాలా ఎక్కడ పడితే అక్కడ కుష్టు వ్యాధి స్వచ్ఛంద సంస్థలు మెడలో ఒక క్రాసు వేయడము, ఊర్ల మీద వదిలేయటము, ఇది జరిగింది, మనందరికీ తెలుసును. 2000 సంవత్సరం తర్వాత ఎందుకు లేవు కుష్టు వ్యాధికి ఫండింగ్? ఎందుకు సంస్థలు తగ్గిపోయినాయి? మీకు ఎందుకు కనపడటం లేదు? 1-2 తప్ప ఎందుకు కనపడటం లేదు? ఎందుకంటే విదేశీ ఫండింగ్ ఏజెన్సీల యొక్క దృష్టి కుష్టు వ్యాధి అంటే పేదలకు, అణగారిన వర్గాలకు వచ్చే వ్యాధి నుంచి బాగా డబ్బెక్కువై అక్రమ సంబంధాల వల్ల తెచ్చుకునే ఎయిడ్స్ వ్యాధి మీదకి మళ్ళింది. దే స్టార్టెడ్ ఫండింగ్ ఎయిడ్స్. సో కుష్టు రోగులను రోడ్డు మీద వదిలేసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు రాత్రికి రాత్రి ఎయిడ్స్ సంస్థలుగా మారినాయి. ఇప్పుడు ఎయిడ్స్కి సంబంధించిన డబ్బులు ఎవరు ఏ దేశం నుంచి ఇచ్చినా, ప్రపంచంలో ఏది ఇచ్చినా కూడా అది నేషనల్ ఎయిడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్కి నాకోకి వెళ్ళాలి తప్పితే స్వచ్ఛంద సంస్థలకు వెళ్ళడానికి లేదు అని మన ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. ఎయిడ్స్ సంస్థలు దుకాణాలు మూసేసుకున్నాయి, ఎయిడ్స్ స్వచ్ఛంద సంస్థలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 1వ తారీఖున ఎయిడ్స్ మీద వ్యాసాలు రావడం లేదు, ఎందుకంటే డబ్బులు రావు కాబట్టి. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఇది మన కళ్ళ ముందు మనం చూసినవి. కాబట్టి ఈరోజు ఎవ్వరూ ఎయిడ్స్ గురించి మాట్లాడటం లేదు. 10 ఏళ్ల క్రితము ఎయిడ్స్ గురించి డిసెంబర్ 1 వస్తుందంటే ఎయిడ్స్ గురించి మాట్లాడారు. ఈరోజు ఎందుకు మాట్లాడటం లేదు? అక్కడ డబ్బు కాబట్టి అక్కడ నల్లా కట్టేస్తే ఇక్కడ ఎండిపోతుంది అంతే. కాబట్టి ఈ రకమైన స్వచ్ఛంద సంస్థలపైన నియంత్రణ ఉండాలి, నిఘా ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదం. కాబట్టి భారత ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటున్నదో
వీటిని కఠినతరంగా చర్యలు తీసుకోవడమే కాదు, అంటే చట్టాలను చేయటమే కాదు, వాటిని అమలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈసారి తీసుకున్నటువంటి ప్రతిపాదనలో ఒక ప్రతిపాదన ఏంటంటే ప్రతి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మెంబరు తప్పనిసరిగా ఆధార్ కార్డును జత చేయాలి. వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏంటో తెలుస్తాయి. రెండవది, తమ యొక్క నిధులను ఇంకొక స్వచ్ఛంద సంస్థకి, ఎఫ్సిఆర్ఏ ఉన్నటువంటి సంస్థకి బదలాయింపు చేయడానికి వీలు లేదు. ఇది ఈ దేశంలో ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ఆ రకమైన లైసెన్స్ లేనటువంటి సంస్థలకు ఎంత కమిషన్ తీసుకుని నిధులను మరలిస్తాయన్నది అదొక పెద్ద స్కామ్. అది కరెక్ట్. దీన్ని ఆపుతోంది. మూడవది, అందరూ దీనికోసము ప్రత్యేకమైన అకౌంట్ తెరియాలి, అది ఢిల్లీలో చేయాలి. కాబట్టి ఏదో ఒక అకౌంట్, ఆ అకౌంట్ నుంచి వ్యక్తిగత అకౌంట్లోకి డబ్బులు వస్తాయి, నాకు డైరెక్ట్గా డబ్బులు వస్తాయి, నా అకౌంట్లో పడతాయి, ఆ పద్ధతి పోయి డైరెక్ట్గా రెగ్యులేషన్ ఖచ్చితంగా ఈ సంస్థ కోసం, ఈ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ కోసం ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారము ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ లావాదేవీలన్నీ ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ప్రభుత్వానికి తెలిసేలాగా వస్తాయి. విదేశాల నుంచి వచ్చిన డబ్బులతో మంచి పనులు చేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయండి. కాబట్టి మంచి పనులు చేస్తున్నటువంటి సంస్థలు నియమ నిబంధనల్ని పాటిస్తే సరిపోతుంది. అంతే. వాళ్ళ విషయంలో ఎటువంటి సమస్య లేదు. దేవాలయాలకు వస్తున్నాయి, ఈరోజు మంచి దేవాలయాలకు వస్తున్నాయి, కొందరు స్వచ్ఛంద సంస్థలకు వస్తున్నాయి, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్కి వస్తున్నాయి. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. నిబంధనలకు లొంగడానికి మేము ఇష్టపడము. మేము ఖర్చు చేసే విధానం పైన ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదు. మాకు విదేశీ పెట్టుబడి విదేశీ ఈ సంస్థ, విదేశీ ఫండింగ్ ఏజెన్సీ చెప్పిన ఫీల్డ్స్లోనే మేము రీసెర్చ్ చేస్తాం. ఇండియాతో సంబంధం ఉందా లేదా అన్న దాంతో సంబంధం లేదు. నేను కేవలము సెక్స్ వర్కర్స్ కోసమే నేను చేస్తాను. ఎంతమంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు ఈ దేశంలో? స్కూలుకు వెళ్లకుండా, చదువు లేకుండా ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు పట్టరు. నలుగురు సెక్స్ వర్కర్స్, ఎందుకంటే అక్కడ వాడికి అది చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి. గే ప్రైడ్ నేను ర్యాలీస్ తీసుకొస్తాను, నేను చేస్తాను, ఎందుకంటే ఇట్ ఈస్ ఫండెడ్ బై సమ్ వెస్టర్న్ ఏజెన్సీ. లేకపోతే మన పేపర్స్లో 5-6 ఏళ్ల క్రితం వరకు కూడా లేనటువంటి వార్తలు ఈరోజు ఎందుకు వస్తున్నాయి? కాబట్టి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఈ కుట్రల్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ థాకర్ గారు. చాలా విషయాలు మీరు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, అది ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్ ఇప్పుడు లోక్సభలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఖచ్చితంగా పాస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. అయితే దీంట్లో ఉన్న అంశాలకు సంబంధించి విస్తృతమైన చర్చ కూడా పార్లమెంట్ సాక్షిగా జరగాలని కూడా ఆశిద్దాం ఒకవేళ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్లుని వ్యతిరేకిస్తున్న శక్తుల విషయంలో కూడా ప్రజలు కొంత జాగ్రత్తగా గమనించాలి. అండ్ ఎన్జిఓలు అన్నీ తప్పు చేస్తున్నాయని కూడా మేము భావించట్లేదు. ప్రతి స్వచ్ఛంద సంస్థ కూడా లేదా ఏదో ఒక కుట్రపూరితంగా డబ్బుల్ని వృధా చేస్తోంది, లేకపోతే వాళ్ళ స్వలాభాల కోసం ఖర్చు చేస్తోంది. దేశ విచ్ఛిన్నకర శక్తులకు దన్నుగా నిలబడడం కోసం ఆ స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయని మేము చెప్పట్లేదు. అయితే చాలా సంస్థలు అలా పనిచేస్తూ ఉన్నాయి. వాటిని రెగ్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా ఇటువంటి చట్టాలు అవసరమవుతాయి. మంచిగా సేవా దృక్పథంతో పనిచేస్తున్న వాళ్ళు, చాలా పారదర్శకంగా వాళ్ళ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలు నిజంగా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా అభినందనలు ఖచ్చితంగా నేషనలిస్ట్ హబ్ తెలుపుతుంది. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. ఇట్స్ ఎ న్యూస్ రెవల్యూషన్.